తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలా వేదికల మీద ఈ మాట నేను చెప్పేవాడిని. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు ఉరు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమి ప్రజ్ఞానిధులుగావునను. నీచమానవులు సత్కార్యానికి నడుం కట్టరు. కొంతమంది నడుం కట్టినా మధ్యలో వదిలేస్తారు వాళ్ళు మధ్యములు. కానీ ధీరులు విఘ్నాలను నిహన్యమానం చేస్తూ తమ దీక్ష వైపు, తమ గమ్యం వైపు దృత్యున్నతితో ఇంకింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మందార మకరంద మాధుర్య భరితమైన పోతన పద్యాన్ని కవన కమనీయంగా ఆలాపిస్తున్నది. జాను తెనుగులో జాలువారిన పాల్కురికి సోమన్న ద్విపద గీతాన్ని ఎలుగెత్తి పాడుతున్నది. జలపాత వేగంతో దూకే దాశరథి పద్యమై, మానవతా సారమై కదిలే కాళోజీ కవితయై, తెలంగాణకు జ్ఞానపీఠాన్ని అందించిన సినారే కవితా పతాకమై, సుద్దాల హనుమంతు ఉద్యమాగ్ని గీతాల బావుటాయై నవోదయ కాంతుల్ని ప్రసరిస్తున్నది. జయ హో తెలంగాణ అని సగర్వంగా నినదిస్తున్నది.